హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం టాప్ 5+ జావా స్క్రిప్ట్ అరే మెథడ్స్ని నేర్చుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందులో ఫస్ట్ అరేస్ని డిక్లేర్ చేయడం గురించి చూద్దాం. సో నేను ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను కోడ్ని డైరెక్ట్గా ఇక్కడ కన్సోల్లోనే రాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం అరేస్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి అరే లిటరల్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను నేమ్స్ యాడ్ చేయాలనుకోండి. సో నేమ్ వెంకటేష్ అని చెప్పేసి, అలానే చిన్ని అని చెప్పేసి నేను 2 యూజర్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనం అరే లిటరల్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసుకొని ఇస్తే దాన్ని మనం అరే లిటరల్ అంటాం. సో ఇక్కడ మనం నేమ్స్ని ప్రింట్ చేస్తే డైరెక్ట్గా అరే అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. అదే సెకండ్ మెథడ్ వచ్చేసరికి అరే ఆబ్జెక్ట్, అంటే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి లెట్ ఏజెస్ అని చెప్పేసి ఇక్కడ న్యూ అరే అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ 10, 20, 30 అని చెప్పేసి ఒక 3 నెంబర్స్ని ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏజెస్ని మనం ప్రింట్ చేస్తే 10, 20, 30 అనేది మనకు ఒక అరే కింద క్రియేట్ అవుతుంది. సో ఈ 2 టైప్స్లో మనం అరేస్ని డిక్లేర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇందులో మనం టాప్ అరే మెథడ్స్ని చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి పుష్ అండ్ అన్షిఫ్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏజెస్ ఉన్నాయి కదా. సో ఏజెస్లో ఇక్కడ చివర మనం ఒక కొత్త ఐటెంని యాడ్ చేయాలనుకుంటే మనం పుష్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఏజెస్ డాట్ పుష్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి 40 అనేది ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే సో ఇలా మనం యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఏజెస్ని ప్రింట్ చేస్తే 40 అనేది చివరిలో యాడ్ అవుద్ది అనమాట. అదే మనం ఫస్ట్లో యాడ్ చేయాలనుకోండి. సో ఏజెస్ డాట్ అన్షిఫ్ట్ అనేది యూజ్ చేస్తే సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 అని చెప్పేసి ఫస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏజెస్ని ప్రింట్ చేస్తే మనకి 1 అనేది స్టార్టింగ్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం పుష్ అండ్ అన్షిఫ్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనం రిమూవ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఏజెస్లో ఇప్పుడు ఏవైతే యాడ్ చేసామో వాటిని లాస్ట్లో ఉన్న ఐటెంని మనం రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏజెస్ని ప్రింట్ చేస్తే 40 అనేది రిమూవ్ అయిపోతుంది. అదే ఫస్ట్లో ఉన్న ఐటెంని మనం రిమూవ్ చేయాలనుకుంటే ఏజెస్ డాట్ షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏజెస్ని ప్రింట్ చేస్తే మనకి ఈ 1 అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఇంతే కాకుండా ఇక్కడ మనం పుష్ అండ్ అన్షిఫ్ట్ ఈ రెండింటి బదులు పర్టికులర్ ఇండెక్స్లో మనం యాడ్ చేయాలనుకోండి. సో డైరెక్ట్గా ఏజెస్ ఆఫ్ ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఏజెస్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఇక్కడ 20 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏజెస్ని మనం ప్రింట్ చేస్తే సో ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్లో 20 అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి 20 కాకుండా ఇక్కడ నేను జస్ట్ వెంకటేష్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు ఏజెస్ని ప్రింట్ చేస్తే ఈ ఫస్ట్ ఇండెక్స్లో వెంకటేష్ అనేది మనకి రీప్లేస్ అవుద్ది అనమాట. సో ఇలా మనం యాడ్ చేయొచ్చు. అలానే పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఐటెంని మనం రిమూవ్ చేయాలనుకుంటే ఏజెస్ డాట్ స్ప్లైస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఐటెంని అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఐటెంని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ 1 అనేది ఇవ్వచ్చు. 1 అంటే ఎన్ని ఐటమ్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కౌంట్ అనమాట. ఇప్పుడు ఓన్లీ 1 ఇచ్చాను అనుకోండి, ఇది ఒకటే రిమూవ్ అవుద్ది. అదే 2 ఇచ్చాను అనుకోండి, ఈ వెంకటేష్ అలానే 30 ఇది కూడా రిమూవ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు నేను 1 ఇచ్చాను కాబట్టి వెంకటేష్ ఒకటే రిమూవ్ అయింది. ఇప్పుడు ఏజెస్ని ప్రింట్ చేస్తే 10, 30 మాత్రమే ఉండిద్ది అనమాట. సో అదే నేను ఏజెస్ డాట్ స్ప్లైస్లో 0, 2 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో 0, 1 అని ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్లో అంటే 0 ఇండెక్స్లో ఉన్న ఫస్ట్ ఐటమ్. అదే నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి. సో మొత్తం 2 కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏజెస్ ప్రింట్ చేస్తే మనకి ఎంప్టీ అయిపోద్ది అనమాట. సో ఇలా మనం పుష్, అన్షిఫ్ట్, పాప్, షిఫ్ట్ ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్ప్లిట్ అండ్ జాయిన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను లెట్ సెంటెన్స్ ఈక్వల్ టు ఐ యామ్ వెంకటేష్ ముగ్లి అని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఒక సెంటెన్స్ అనేది రాశాను. సో ఇందులో మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేసెస్ని యూజ్ చేసుకుని మనం ఫస్ట్ దీన్ని మనం స్ప్లిట్ చేసి ఒక అరే కింద చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో లెట్ రిజల్ట్ ఈక్వల్ టు సెంటెన్స్ డాట్ స్ప్లిట్. సో ఇందులో నేను స్పేస్ అనేది మన స్ప్లిటర్ కింద ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఇది మనకు ఒక అరే కింద వచ్చింది. ఇన్ కేస్ దీన్ని మనం మొత్తం అంతా కూడా స్మాల్ లెటర్ కానీ లేదా క్యాపిటల్ లెటర్స్ కానీ చేంజ్ చేయాలనుకోండి. సో జస్ట్ సింపుల్గా రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ మ్యాప్. సో ఈ మ్యాప్లో మనం డైరెక్ట్గా వర్డ్ తీసుకొని వర్డ్ డాట్ టు అప్పర్ కేస్ అని చెప్పేసి ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా అప్పర్ కేసులోకి వచ్చింది అనమాట. సో ఈ అప్పర్ కేసులోకి వచ్చిన దాన్ని మనం అగైన్ జాయిన్ చేయొచ్చు. సో రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ జాయిన్. సో అగైన్ ఇక్కడ మనం స్పేసెస్తో జాయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి రిజల్ట్ చూస్తే ఐ యామ్ వెంకటేష్ ముగ్లి అనేది కంప్లీట్గా క్యాపిటల్లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం స్ప్లిట్ అండ్ జాయిన్ యూజ్ చేసుకొని
మనం ఈ కన్వర్జన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్ ఫర్ ఈచ్, ఫిల్టర్, ఫైండ్ ఇండెక్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను నేమ్స్ అని చెప్పేసి 2 నేమ్స్ తీసుకుంటున్నాను. సో లెట్ రిజల్ట్, సో నేమ్స్ డాట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ అని చెప్పేసి ఈ యూజర్ని నేను ఒక ఆబ్జెక్ట్ కింద రిటర్న్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను వేరే ఫామ్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయొచ్చు, జస్ట్ సింపుల్గా ఇక్కడ సింగిల్ పెరెన్సెస్లో నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న యూజర్ని తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఈ రెండు కూడా స్ట్రింగ్స్ నుంచి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ బేసిక్గా పెరాన్సెస్ ఇస్తే ఇది రిటర్న్ చేసిద్ది అనమాట. ఇన్ కేస్ మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇస్తే దాని లోపల రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చి దాంట్లో ఈ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలన్నమాట. సో మ్యాప్ అంటే సింపుల్గా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే ఫర్ ఈచ్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అనమాట. కాకపోతే మ్యాప్ అనేది రిటర్న్ చేసిద్ది అవుట్పుట్ని, ఫర్ ఈచ్ అనేది రిటర్న్ చేయదనమాట. జస్ట్ మనం ఆ ఫర్ ఈచ్ లోపల రాసిన యాక్షన్స్ మాత్రమే పెర్ఫామ్ చేసిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి లెట్ రిజల్ట్ 2 అని చెప్పేసేస్తున్నాను. సో ఇక్కడ ఎంటీఆర్ వేస్తున్నాను. సో నేమ్స్ డాట్ ఫర్ ఈచ్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇందులో యూజర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి రిటర్న్ నేమ్ యూజర్ అంటే మనకి ఇక్కడ రిటర్న్ చేయదన్నమాట. మనం ఏం చేయాలి, దానికి బదులు రిజల్ట్ 2 డాట్ పుష్ అని చెప్పేసి దీనిలోకి మనం పుష్ చేయాలి. సో నేమ్ కోలన్ యూజర్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే ఈ ఫర్ ఈచ్ అనేది ఎవ్రీ ఐటమ్ని ఇటరేట్ చేసి ఈ పర్టికులర్ అరేకి పుష్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు మనం రిజల్ట్ 2ని ప్రింట్ చేస్తే మనకి అగైన్ ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి వస్తాయి అనమాట. సో రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఓన్లీ ఇది రిటర్న్ చేయదు, ఇది రిటర్న్ చేసిద్ది అనమాట. అదొకటే మెయిన్ డిఫరెన్స్. సో నెక్స్ట్ ఫిల్టర్, ఫైండ్ ఇండెక్స్. సో ఈ మూడు కూడా మనకి ఐటమ్స్ని ఫిల్టర్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి లెట్ ఏజెస్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను 1,1,2,2. సో ఇక్కడ నేను ఏజెస్ అని చెప్పేసి సమ్ నెంబర్స్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను 2s ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫిల్టర్ చేయాలనుకోండి. సో లెట్ ఫిల్టర్డ్ ఏజెస్ ఈక్వల్ టు ఏజెస్ డాట్ ఫిల్టర్. సో ఇందులో ఏజ్ ట్రిపుల్ ఈక్వల్ టు 2. అంటే ఏజ్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజ్ అనేది పర్టికులర్ 2 ఉన్నవి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ నాకు రావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫిల్టర్డ్ ఏజెస్ అంటే మనకి ఈ 2s రెండు కూడా ఉన్నాయి కాబట్టి 2 ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే మనం ఇందులో ఏ పర్టికులర్ కండిషన్ మ్యాచ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయో వాటిని మనకి రిటర్న్ చేస్తుంది. అది కూడా ఒక ఎరే కింద రిటర్న్ చేస్తుంది. అదే మనం ఫైండ్ యూజ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ యూజ్ చేస్తాను. సో ఫైండ్లో సేమ్ కండిషన్ అనమాట. అంటే 2 ఉన్నది మనకి రావాలి. సో అయితే మనకి ఫస్ట్ ఐటమ్ రావాలా లేదా సెకండ్ ఐటమ్ రావాలా అనేది ఇక్కడ మనం చూస్తే, సో ఫిల్టర్డ్ ఏజెస్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 2 మాత్రమే వచ్చింది. అది కూడా ఫస్ట్ మ్యాచ్ అయిందనమాట. సో కాబట్టి ఫైండ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన వాల్యూ వచ్చింది అనమాట. ఇది కూడా ఎరే కాదు, వాల్యూ. ఫిల్టర్ వచ్చేసరికి ఎరే కింద వచ్చింది, ఫైండ్ వచ్చేసరికి వాల్యూ వచ్చింది అనమాట. అదే మనం ఫైండ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, సో వాల్యూ బదులు జస్ట్ దాని యొక్క ఇండెక్స్ అనేది ఇచ్చింది. అది కూడా ఫస్ట్ మ్యాచ్ అయిన వాల్యూ యొక్క ఇండెక్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఫిల్టర్డ్ ఏజెస్ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి 2 అనేది వచ్చింది. 2 అంటే 0, 1, 2 అంటే సెకండ్ ఇండెక్స్ అనమాట. సో ఇలా మనకి ఫిల్టర్, ఫైండ్ ఇండెక్స్ మనం పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవి బేసిక్గా టాప్ 5+ జావాస్క్రిప్ట్ అరే మెథడ్స్. సో మీకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.